Myself Dr. Praveen Kumar, consultant neonatologist and pediatrician. నేను డాక్టర్ కూచన సురేష్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. నా పేరు డాక్టర్ మోతే సిద్ధార్థ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఇంటెన్సివిస్ట్ని డాల్ఫిన్ చిల్డ్రన్ హాస్పిటల్లో. ఒక 2 months బేబీ ఆఫ్ సరస్వతి 2 రోజుల నుంచి దగ్గు జలుబుతో బయట హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ 2 రోజుల తర్వాత ఆయాసం ఎక్కువైందని చెప్పి మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎక్స్రే మరియు గుండెకి సంబంధించిన స్కాన్ చేశారు. ఎక్స్రేలో నంజు అంటే నిమోనియా, స్కానింగ్ లో మనకి లంగ్స్ లో ప్రెషర్ అంటే PAH, దాంతో పాటు గుండె కొట్టుకునే తత్వం యూజువల్ గా 60% నుంచి 70% కొట్టుకునే గుండె 20% వరకే కొట్టుకుంటుందని చెప్పడంతో బేబీ చాలా క్రిటికల్ కండిషన్ లో హాస్పిటల్ కి రావడం జరిగింది. వెంటిలేటర్ మెషిన్ మీద కూడా బేబీ తట్టుకోలేకపోవడం వల్ల HFO వెంటిలేటర్ మెషిన్ కూడా పెట్టాల్సిన అవసరం పడింది. సో గుండెకు సంబంధించిన మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. వాటిని ఐనోట్రోపిక్ సపోర్ట్ అంటాము. అది స్టార్ట్ చేసుకున్న తర్వాత కూడా బేబీ అనేది ప్రాపర్గా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల INO సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వరంగల్లోనే INO ఫెసిలిటీ ఉన్న ఏకైక హాస్పిటల్ మనది. ఈవెన్ ఆన్ దట్ బేబీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. సో యాక్చువల్లీ ఈ కేస్ అనేది ఐడియల్ కేస్ ఫర్ ఎక్మో అంటాం మనము. సో హార్ట్ లంగ్ మిషన్ అంటాము. పేషెంట్ అటెండెన్స్ మా మీద నమ్మకం ఉంచి మీరే చేయండి సార్ అనడంతో మేము ఆ గుండెకి సంబంధించిన మెడికేషన్స్ పెట్టి బేబీని ఆల్మోస్ట్ అలా 7 days అలానే ఉండడం, బేబీ బయటికి రావడం అనేది జరిగింది. బేబీ ఆఫ్ సరస్వతి లాంటి కేసెస్ లంగ్స్లో నంజు ఉండటము, దానివల్ల హార్ట్ వీక్ అవటము, చాలా ఇన్ఫెక్షన్ ఉండడము, ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద ఉండి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న బేబీస్ జనరల్గా హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. కాకపోతే మన డాల్ఫిన్ హాస్పిటల్లో దానికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, ట్రీట్మెంట్ చేయడానికి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కానీ, ట్రీట్మెంట్ అందించడానికి మనకి నర్సింగ్ స్టాఫ్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. అట్లాంటి కేసెస్ మేము తరచుగానే డీల్ చేస్తూ ఉంటాము. డీల్ చేసి సక్సెస్ఫుల్గా మనము వాటిని ట్రీట్మెంట్ చేసి మనము డిశ్చార్జ్ చేస్తూ ఉంటాము. ఇట్లాంటి ఫెసిలిటీస్ మన ఈ వరంగల్లో డాల్ఫిన్ హాస్పిటల్లో ఉన్నాయి. ఈ ఫెసిలిటీస్ని మీరు ఉపయోగించగలుగుతారని నేను అనుకుంటున్నాను.